లాంగ్ सर एक गैंग जो फेक डॉक्यूमेंट्स क्रिएट करके सेल करने वाले गैंग को हम लोग अरेस्ट किया है। उसमें हम लोग 5 मेंबर्स को अरेस्ट किया। मेन अक्यूज्ड आदि नारायण मूर्ति है जो ईस्ट गोदावरी का नेटिव है। लास्ट 15 ईयर से यही काम करते थे। इससे पहले भी 2 केसेस हुआ, एक जड़चरला में, एक महेश्वरम में। एक हमको मार्च महीने में एक कंप्लेंट आया कि दैट ये कंप्लेनेंट को ये आदि नारायण मूर्ति एक लैंड दिखा के सेल एग्रीमेंट करके एमओयू साइन करने के बाद 8.5 करोड़ रुपीस लेने के बाद लैंड का पेपर्स नहीं दिया और लैंड भी नहीं दिखाया करके कंप्लेंट आने के बाद हमारा इकोनॉमिक ऑफेंसेस विंग ऑफिशियल्स केस इन्वेस्ट करने के बाद मालूम पड़ा कि एक बड़ा गैंग है। पहला आदि नारायण मूर्ति है और उनका एसोसिएट पिल्ली यादया, वद्दी अशोक, राम मूर्ति और मुरली कृष्णा, ये सब लोग मिलके फेक डॉक्यूमेंट्स, फेक पेपर्स और एमआरओ, तहसीलदार और आरडीओ ऑफिस का सील्स यूज़ करके ये चीटिंग करते थे। उनके पास से हम लोग एम्प्टी बॉन्ड पेपर्स, जुडिशियल बॉन्ड पेपर्स 264 को सीज किए गए और 91 सेल एग्रीमेंट पेपर्स को और सील्स को, बैंक अकाउंट्स को और बहुत सारे डॉक्यूमेंट्स को हम लोग सीज किए हैं। ये बेसिकली महेश्वरम और जड़चरला, बालानगर को लैंड को टारगेट करते थे। ये जो अभी तक उसका डील हुआ है, ओरिजिनल ओनर्स को कुछ भी मालूम नहीं था। आज हम लोग सुबह उसको बुला के बात करें तो मालूम पड़ा कि ऐसी उनका लैंड के ऊपर हो रहा है करके। सो हम लोग इस गैंग के ऊपर और डिटेल इन्वेस्टिगेशन करने का है और किसको भी चीट किया है करके इन्वेस्टिगेट करने का है। हम लोग डेफिनेटली आगे भी इसका केसेस में कॉन्सेंट्रेट करके मैं लोगों को रिक्वेस्ट करूंगा, आप लोगों को कुछ कोई सस्पिशियस एक्टिविटी, सस्पिशियस पर्सन्स का मालूम होते हैं तो हमारा डायल 100 को, नहीं तो हमारा पुलिस स्टेशन को कंप्लेंट करने के लिए मैं रिक्वेस्ट कर रहा हूँ। సో ఇలాంటి పేపర్స్ తీసుకొని పెట్టుకుంటారు. దాదాపు 264 పేపర్స్ దొరికినాం. ఎప్పుడో టైం దొరికినప్పుడు పాత పేరుతోనే, పాత డేట్తోనే డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తాం. ఇవన్నీ ఎక్కడ కొన్నారు సార్? ఇక్కడే కొన్నారు, హైదరాబాద్లోనే. స్టాంప్ వెండర్స్ ఉంటారు కదా, వాళ్ళు వేసుకున్నారు. ఒరిజినల్గా ల్యాండ్ క్యాష్ ఉంటుంది సార్, 40 crores ఉంటుంది సార్. వీళ్ళు ఎంతమంది అంటే అదే కదా, ఇప్పుడు తక్కువ ఇస్తే అనుమానం వస్తుంది కదా. ఇప్పుడు మీకు 50 crores నుంచి 10 crores ఇస్తారంటే ఏదో ఇది గమ్మత్తుంది ల్యాండ్ అంటారు. ఒరిజినల్ ఎంత ఒరిజినల్ అయినట్లే చెప్తారు వాళ్ళు. రెండు కేసులు ఉన్నాయి కదా ఆల్రెడీ. 2015లో జడ్చర్లో ఒక కేసు ఉంది, ఒక కేసు మహేశ్వరంలో ఉంది 2016లో. ఇది మెయిన్ యాక్టివిటీస్ అంతా జడ్చర్ల, బాలానగర్ అండ్ మహేశ్వరం. సో అందుకు ఇప్పుడు అన్ని మనం డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం వెరిఫై చేయాలి. అన్ని డాక్యుమెంట్స్ కూడా అదేవిధంగా ఈ పాస్బుక్స్, ఈ ఒరిజినల్ పాస్బుక్స్ ఆ ఒరిజినల్ ఓనర్స్తోని, ఈ జయదశరథి ప్రాజెక్ట్స్తోని ఆయన అగ్రిమెంట్ ఆఫ్ సేల్ పేపర్ కూడా చూపించడం జరిగింది. 20 మార్చ్ 2019లో ఈ ఒక అగ్రిమెంట్ అయింది. అది కూడా నమ్మించడానికి ఆ ఒక పేపర్ కూడా చూపించడం జరిగింది.
మొత్తం ఈ ఒక సేల్ కన్సిడరేషన్ 56 కోట్ల రూపాయలు, అంటే ఎకరానికి 1.4 crores చొప్పున ఇది ఒక అగ్రిమెంట్ కావడం జరిగింది. దాని ప్రకారము 8.5 crores ని ఆర్టీజీఎస్ ద్వారా, కొంత చెక్ ద్వారా, కొంత నగదు ద్వారా జయదశరథి ప్రాజెక్ట్స్ ఆదినారాయణకి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. ఈ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత 7/6/2019 ఒక సైన్ కూడా కావడం జరిగింది. ఈ కంప్లైంట్కి జయదశరథి ప్రాజెక్ట్స్కి అయిన తర్వాత మళ్ళీ కంప్లైంట్ చాలా రోజు పేషెంట్గా వెయిట్ చేసినారు. వీళ్ళు పేపర్స్ ఇస్తారు చెప్తే ఆమె పోస్ట్పోన్ చేస్తూనే వెళ్ళారు. ఒకరోజు చాలా పర్సూ చేసిన తర్వాత ఆదినారాయణమూర్తి ఒక ఫోటో కాపీని ఒక రిజిస్టర్డ్ సేల్ డీడ్ అని చెప్పి ఆయన మొబైల్ నుంచి ఈయన మొబైల్ పంపడం జరిగింది. ఇట్స్ ఒరిజినల్ సేల్ డీడ్ అని చెప్పి ఈ అందరూ ఎవరెవరు ఉన్నారు, ఆదినారాయణమూర్తి వాళ్ళ పార్ట్నర్స్ ప్లస్ ఈ కంప్లైంట్కి ఈ ఒక మొబైల్ ద్వారా ఒక సేల్ డీడ్ పంపడం జరిగింది. సేల్ డీడ్ చూసిన తర్వాత కంప్లైంట్ చాలా సంతోషపడినారు. ల్యాండ్ అయిపోయింది, నా పేరుతో వచ్చేసింది చెప్పి ఆయన చాలా సంతోషపడినారు. తర్వాత మళ్ళీ ఈయన ఆదినారాయణ వెంబడపడినారు, ఒరిజినల్ పేపర్స్ కావాలని చెప్తే ఈ ఒక్క గ్యాంగ్కి మెయిన్ లీడరు ఈయన ఎక్కడెక్కడ ఖాళీ భూములు ఉన్నాం, ఎక్కడెక్కడ ఇలాంటి ల్యాండ్స్ ఉన్నావు ఐడెంటిఫై చేసి ఎవరెవరు ల్యాండ్ కోసం తిరుగుతున్నారు ఇన్నోసెంట్ పబ్లిక్ని ట్రాప్ చేసి ఈజీ మనీ అర్న్ చేయడానికి ఈ ఒక ప్లాన్ని ప్లాన్ చేయడం జరిగింది. ఈ ఒక పథకం ప్రకారము గొల్లూరులో ఉన్న విలేజ్ మహేశ్వరం మండల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ చెందిన సర్వే నెంబర్ 137, 141, 140, 100, 138 పార్ట్, 139 అండ్ 100 పార్ట్, మొత్తం 40 acres మొత్తం ఇది భూమి మహేశ్వరం మండల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో. ఈ యొక్క ల్యాండ్ చూసిన తర్వాత ఈయనకు కంప్లైంట్ పరిచయం కావడం జరిగింది. కంప్లైంట్ కూడా ల్యాండ్ ఇన్వెస్ట్ చేయాలి, ఆయన కూడా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఒక్కసారి ఆయన పరిచయం అయిన తర్వాత ఈ గొల్లూరు విలేజ్కి వెళ్ళి ఈ ల్యాండ్ కూడా చూపించడం జరిగింది. ఆయనకు అక్కడ ఆ ఓనర్షిప్ చెందిన పర్టికులర్స్ కూడా ఈయనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కంప్లైంట్కి ఆ ఒరిజినల్ ఓనర్స్తోని ఈ జయదశరథి ప్రాజెక్ట్స్ తోని ఆయన అగ్రిమెంట్ ఆఫ్ సేల్ పేపర్ కూడా చూపించడం జరిగింది. 20 మార్చ్ 2019లో ఈ యొక్క అగ్రిమెంట్ అయింది. అది కూడా నమ్మించడానికి ఆ ఒక పేపర్ కూడా చూపించడం జరిగింది.